మీ ప్లీజ్ రియాక్షన్ చేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పండి. మీ కాల్ రావడమే నాకు హ్యాపీ సార్. అయ్యో థ్యాంక్ యూ. సో ఎట్లా ఉంది ఇప్పుడు మీ అంటే మీరు చెప్పేవన్నీ నిజాలు అని పోలీసులు నిర్ధారించారు. దీని గురించి మీరేమనిపిస్తుంది ఇప్పుడు? సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. నేను డే 1 నుంచి కూడా అదే చెప్తున్నాను. నా పోరాటం నిజం సార్. నా నా నేను చెప్పినవి నిజాలు. అండ్ ఒకే తప్పులు ఒప్పులు మనుషులం అందరం చేస్తాం కాదని కాదు. బట్ అవాస్తవం అని కొట్టి పాడేశారు. మనిషిని తీసేయాలనుకున్నారు. ఎగ్జిస్టెన్సే లేదని చెప్పారు. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంసారం చేశానంటాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నానంటాడు. ఏదో కర్టసీతో ఉన్నానంటాడు. పెళ్లి కాలేదంటాడు. నా మెడలో 3 ముళ్ళు వేస్తేనే ఉన్నాను సార్. ఆడదానిగా ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. ఇది ప్రూవ్ చేసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చి నుంచోవాల్సిన పరిస్థితి నాకు రాజతరం తీసుకొచ్చాడు. ఈ శేఖర్ భాష అయితే ఇంకా దారుణంగా చేసి తీసుకొచ్చాడు. ఇప్పటికైనా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆపేసి చేస్తే బాగుంటుందేమో అని నేను కోరుకుంటున్నాను సార్. పెళ్ళైన విషయం కూడా నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను. అక్కడ కూడా నేను గెలుస్తాను సార్. వండర్ఫుల్. అంటే ఏ సాక్ష్యాధారాలు సమర్పించారు మీరు ఇప్పుడు కోర్టుకి? 11 ఏళ్ళగా ఏముందో అవన్నీ ఇచ్చామండి. మీడియాకి ఇచ్చారా? మీడియాకి ఇవ్వనివే ఇచ్చామండి. మీడియాకి ఇస్తే ఇప్పుడు మీకు పెళ్ళైందన్న దగ్గర కూడా నేను మీకు చెప్పానండి. ఇప్పుడు తాళి కడుతూ స్టిల్ లేకపోవచ్చు. బట్ మా పస్తాడు నా మెల్ల ఉన్నప్పుడు మేము సెల్ఫీ దిగినవి ఉన్నాయి. 11 రోజులు ఎన్నో రోజులు పస్తాడు వేసుకొని ఉండాలి కదా. అది వేసుకొని ఉన్న రోజులు సెల్ఫీలు అన్ని దిగాను. అవి ఇచ్చాము. తర్వాత రాజధాని డబ్బులతో నాకు మంగళసూత్రం అదే పసుపు అదే గుట్టలు చేయించాడు. అండ్ రాజధాని డబ్బులతో నాకు మంగళసూత్రం కొనిచ్చాడు. పెళ్ళే కాకపోతే ఒక ఆడదానికి ఏ మగాడు కొనిస్తాడు సార్. అండ్ పెళ్లి కాకుండా నేను ఎందుకు ఉంటాను ఆ అబ్బాయితో అవన్నీ కూడా ప్రూవ్ చేసుకున్నాం. అండ్ నా మెడికల్ బిల్స్ అన్ని సబ్మిట్ చేసాం సార్. ఇప్పుడు మరి రాజ్ తరుణ్ కి శిక్ష పడాలని కోరుకుంటున్నారా? రాజ్ నాకు కావాలనే కోరుకున్నాను. ఆ మనిషిని నమ్మే వచ్చాను. ఆ మనిషి నన్ను వదిలించుకోవడం కోసం నాకు వద్దు లావణ్య అని అంటే నేను ఆ మనిషి ఆనందం కోసం వెళ్ళిపోయేదాన్ని. కానీ తప్పుడుది అని చూపించి వెళ్ళాలి అన్న అతని ఉద్దేశం తప్పు. మరి అతన్ని ఎవరు చెడగొట్టారు? పక్కనున్న మాల్వి మల్హోత్రా చెడగొట్టిందా, లేకపోతే ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళు చెడగొడుతున్నారా? ఆయన అడ్వకేట్ చెడగొడుతున్నారా? వాళ్ళ స్వార్థాల కోసం ఇక్కడ జీవితాలు పోతున్నాయి సార్. 11 సంవత్సరాలు మా బంధం ఉంది ఇక్కడ. తెలుసుకోవడం ఎంతసేపు సార్? తను 2 ఏళ్ళు 3 ఏళ్ళే కలిసి ఉన్నామనడానికి ఎలా చెప్పారు అట్లా? అతనికి ఇప్పుడు పలుకుబడి అన్నది ఉంది, డబ్బులు అన్న ఉన్నాయి. లావణ్య దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు, రూపాయి లేదు, ఒంటరిగా ఉంది. తన చెడు చేస్తే ఎవరు కూడా సపోర్ట్ చేయరు, నేనే నెగ్గుతాను అన్న తన ఒక ధైర్యం. శేఖర్ భాష లాంటి పిచ్చి వాక్యాలు పలికే మనుషుల సపోర్ట్, ఇంకొన్ని యూట్యూబ్ సపోర్ట్లు. ధర్మం గెలుస్తుంది అన్న దగ్గర మరి ఇప్పుడు అంతకంటే నేను ఏం చెప్పుకోగలను సార్? ఈ రోజు కూడా నేను ఎవరికి కూడా ఏదో రూపాయి ఏదో ఇచ్చి చేయించిన మనిషినో కాదు, ఏదో హెల్ప్ కి వెళ్ళిన మనిషిని కూడా ఇది కూడా కాదు సార్. అవునవును. సో ఫైనల్ గా మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు తీర్పు ఇప్పుడు వచ్చిన చార్జ్ షీట్ మీద? డెఫినెట్ గా ఇది జరుగుతుందని అయితే నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా జరుగుతుందని అయితే నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. కోర్టులో కూడా గెలుస్తాము సార్. అండ్ ముందస్తు బెయిల్ వచ్చినందుకు నాకు ఏదో ఇదేం అవ్వలేదు సార్. తను పని చేసుకుంటాడు, సినిమా చేసుకుంటాడు అనుకున్నాను. కానీ ముందస్తు బెయిల్ వచ్చాక కూడా తను ముంబైలోనే అమ్మాయితోనే ఉన్నాడు. మరి అమ్మాయి ఎందుకు అంటే రాజతరుణ్కి సినిమా తప్ప వేరేది ఏవి ఉండేది కాదు సార్. సినిమా కూడా వదిలేసుకొని అతను అమ్మాయితో ఉంటున్నాడు. రాజతరుణ్ సినిమా అన్నది అసలు ఒక్కడి కలే కాదు, వెనక నా కళ కూడా సార్. నేను కూడా చేసుకొని అన్ని మానేసుకొని అతని కళలో నేను నాది కూడా చూసుకుంటూ బతికిన మనిషిని. 10 సంవత్సరాలు పిక్ రాలేదు డజన్ మీన్ నా ఎగ్జిస్టెన్స్ లేదని కాదు సార్. ఓకే. సో మరి ఇప్పటిదాకా మిమ్మల్ని సైకో అన్నారు, చాలా తప్పుడుది అన్నారు, రకరకాలుగా మాట్లాడారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు? ఎవరి ఇంట్లో అయినా కొట్లాటలు జరుగుతాయి, ఎవరి ఇంట్లో అయినా మాటలు తిట్టుకుంటారు, బూతులు అన్నవి కూడా తిట్టుకుంటారు. నేను ఆ బూతులు తిట్టుకున్నా కూడా 4 గోడల మధ్యలోనే తిట్టుకున్నాను సార్. నేనేం అన్ఎడ్యుకేటెడ్ కాదు, మర్యాదగా కూడా ఎవరితోనూ సంబంధం లేని వాళ్ళతో కూడా మాట్లాడను. నన్ను ఏదైనా అంటేనే కూడా నాకు కోపం వస్తుంది. అందరిలాంటి మనిషినే నేను. నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నా అతని ఉద్దేశంలో నేను తిట్టడమే తప్ప ఇంకోటి ఏం కాదు. అది కూడా 4 గోడల మధ్యలో తిట్టుకున్నాను. దాన్ని అతను రికార్డ్ చేసుకోవడం ఏంటి అంటే అతను ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటుంది అన్నది రికార్డ్ చేసుకుంటాడు సార్. అదొకటి అందరికీ అర్థం కావాలి. ఈ రోజు నుంచైనా సరే ఆపేస్తారేమో, ఈ నెగిటివిటీస్ అన్నదాన్ని ఆపేస్తారేమో. సపోర్ట్ ఎక్కువైనా పర్వాలేదేమో, నెగిటివిటీ అయిపోతే నేను తట్టుకొని నిలబడగలుగుతాను. ఇక్కడ నుంచి మీకు నెగిటివ్ ట్రోలింగ్స్ ఆగాలని నేను కూడా కోరుకుంటున్నాను.